వెల్కమ్ టు బీ స్మార్ట్ ఛానల్. నీట్ ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. దీన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు కండక్ట్ చేస్తారు. పరీక్ష వ్యవధి 3 గంటలు. నీట్ ఎగ్జామ్ రాయడానికి కావలసిన ఎలిజిబిలిటీ ఏంటంటే బైపీసీ గ్రూప్తో ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన కోర్స్ చేసి ఉండాలి. ఇంటర్మీడియట్ బైపీసీ సెకండ్ ఇయర్ విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. 17 సంవత్సరాలు నిండిన వారు ఈ ఎగ్జామ్కి అప్లై చేయొచ్చు. నీట్ ఎగ్జామ్కి అప్లై చేయడానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వస్తే సెక్షన్ ఏ, సెక్షన్ బి అని 2 సెక్షన్స్ ఉంటాయి. మొత్తం 4 సబ్జెక్ట్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్లో సెక్షన్ ఏ, సెక్షన్ బి పేరుతో 2 సెక్షన్స్ ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్లోనూ సెక్షన్ ఏ నుంచి 35 క్వశ్చన్స్, సెక్షన్ బి నుంచి 15 క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ బిలో 15 క్వశ్చన్స్లో 5 క్వశ్చన్స్ చాయిస్గా వదిలేసి 10 క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే చాలు. అంటే సబ్జెక్ట్ వైజ్ చూస్తే మొత్తం 50 క్వశ్చన్స్ అడిగిన సెక్షన్ బిలో కల్పించిన చాయిస్ విధానం వల్ల 45 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే సరిపోతుంది. ప్రతి సబ్జెక్ట్ నుంచి 45 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి అన్నాను. అలా చూస్తే 4 సబ్జెక్ట్స్కి 45 × 4 = 180 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే చాలు. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు చొప్పున మొత్తం 720 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ఈ 180 క్వశ్చన్స్ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే. నెగిటివ్ మార్కింగ్ ఉండడం వల్ల ఒక్కో తప్పాన్సర్కి 1 మార్క్ పోతుంది. నీట్ ఎగ్జామ్ను ఇంగ్లీష్లో మాత్రమే కాకుండా మొత్తం 13 భాషల్లో నిర్వహించనున్నారు. ఉదాహరణకు తెలుగును కోరుకున్న విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీష్ ఇలా 2 భాషల్లో ప్రశ్నాపత్రం ఉంటుంది. నీట్ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా మీరు ఎన్ని కోర్సెస్లో జాయిన్ అయ్యే అవకాశం ఉందో, ఆ కోర్సెస్ ఎన్ని సంవత్సరాల వ్యవధిలో పూర్తి చేయొచ్చో చూద్దాం. ఎంబీబీఎస్ బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ 5.5 years. BDS Bachelor of Dental Surgery 5.5 years. BAMS Bachelor of Ayurvedic Medicine and Surgery 5.5 years. BHMS Bachelor of Homeopathic Medicine and Surgery 5.5 years. BNYS Bachelor of Naturopathy and Yoga Science 5.5 years. BUMS Bachelor of Unani Medicine and Surgery 5.5 years. BSMS Bachelor of Siddha Medicine and Surgery 5.5 years. BVSC and AH Bachelor of Veterinary Science and Animal Husbandry 5.5 years. BPT Bachelor of Physiotherapy 4.5 years. ఎంబీబీఎస్, బీడీఎస్, బీవీఎస్సీకి సంబంధించిన కోర్స్ డీటెయిల్స్, ఎలిజిబిలిటీ, సిలబస్, కాలేజెస్ గురించి మన ఛానల్లో డీటెయిల్డ్ వీడియోస్ ఉంటాయి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇప్పుడు నీట్ ఎగ్జామ్లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మరియు టాపిక్ వెయిటేజ్ చూద్దాం. హ్యూమన్ ఫిజియాలజీ 12%, బయోమాలిక్యూల్స్ 10%, బయోలాజికల్ క్లాసిఫికేషన్ 9%, కోఆర్డినేషన్ కాంపౌండ్స్ 9%, థర్మోడైనమిక్స్ 8%, కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్ 5%, ఆప్టిక్స్ 10%, ఎలక్ట్రోస్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్, థర్మోడైనమిక్స్ 9%, కరెంట్, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఆల్టర్నేటింగ్ కరెంట్ 8%. నీట్ ఎగ్జామ్ రాసేవారికి నేను చెప్పే కొన్ని టిప్స్ ఏంటంటే, ఫస్ట్ సిలబస్ కరెక్ట్గా తెలుసుకోండి. రోజు కొన్ని టాపిక్స్ ప్రతి సబ్జెక్ట్లో చదవండి. ప్రతి సబ్జెక్ట్కి టైం టేబుల్ వేసుకోండి. కొన్ని రోజులు మాక్ టెస్ట్లు రాయండి. అంటే కనీసం రోజుకి 90 క్వశ్చన్స్ అయినా ప్రాక్టీస్ చేయండి. షార్ట్ నోట్స్ మెయింటైన్ చేయండి. ఫ్లో చార్ట్స్, డయాగ్రామ్స్ అలా మీకు ఇంపార్టెంట్ అనిపించే ప్రతి పాయింట్ రాసుకుంటూ ఉండండి. ఇలా చేస్తేనే మీరు రివిజన్ చేసే టైంలో ఉపయోగపడుతుంది. సబ్జెక్ట్స్ అన్నీ కంప్లీట్ చేశాము అనుకుంటే మోడల్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామ్ రోజు క్వశ్చన్ పేపర్ని కాసేపు చదవండి. అంటే ఒక 10 to 15 minutes అలా చూడండి. చాయిస్ సెక్షన్ విషయంలో వీలైనంత వేగంగా ప్రశ్నలు అర్థం చేసుకుని మీకు ఖచ్చితంగా ఆన్సర్ తెలుసు అనేవి ఫిల్ చేయండి. ప్రిపరేషన్ టైంలో రివిజన్ చేస్తూ ఉండండి. మాక్ టెస్ట్లు రాయండి. గ్రాండ్ టెస్ట్లు అటెండ్ అవ్వడం, అందులో వచ్చిన మార్క్స్ వలన మీరు ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారు, ప్రిపరేషన్ ఎలా మార్చాలి అనే ఐడియా మీకు వస్తుంది. ఈ వీడియో ఇక్కడి వరకు చూసారంటే మీ మనసులో డాక్టర్ అవ్వాలి అని మీకు ఆశగా ఉంది. ఒకసారి నీట్లో మంచి ర్యాంక్ రాకపోయినా లాంగ్ టర్మ్ తీసుకుని మళ్ళీ ప్రయత్నించండి. ఇప్పుడు మీరు చూస్తున్న చాలా మంది డాక్టర్స్ 2 or 3 times లాంగ్ టర్మ్ తీసుకున్న వారే. మీరు కూడా వారిలా మంచి డాక్టర్ అనిపించుకోవాలంటే లాంగ్ టర్మ్ తీసుకోండి. కొన్ని సందర్భాల్లో రిజర్వేషన్ లేకపోవడం వల్ల మంచి మార్క్స్ వచ్చినా సీట్ రాదు. అలాంటి వారు డిస్కరేజ్ అవ్వకుండా మళ్ళీ ప్రయత్నించండి.
మీకు చదువుకునే ఇంట్రెస్ట్ ఉంది, మీ పేరెంట్స్ ఫీజు ఎఫోర్డ్ చేయగలరు అంటే మీరు లాంగ్ టర్మ్ ట్రై చేయొచ్చు. ఇప్పుడు నీట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాం. 10th క్లాస్ మార్క్ షీట్, 12th క్లాస్ మార్క్ షీట్, స్కాన్డ్ కాపీ ఆఫ్ క్యాండిడేట్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, వ్యాలిడ్ ఐడి ప్రూఫ్, scanned copy of left hand thumb impression, scanned copy of candidate signature, scanned copy of postcard size photograph, photograph size, format details, NEET application form filling details, list of government and private medical colleges in Andhra Pradesh and Telangana కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. అలాగే కమెంట్స్లో కూడా పిన్ చేస్తాను చూడండి. కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. 450కి పైగా స్కోర్ వస్తుందనుకునే విద్యార్థులు కౌన్సిలింగ్కు రెడీగా ఉండండి. ముందుగా ఆల్ ఇండియా కోటా జరుగుతుంది. ప్రస్తుతం నీట్ యూజీ ప్రవేశాలకు ఆల్ ఇండియా కోటా, స్టేట్ కోటా అనే 2 విధానాల్లో నిర్వహిస్తున్నారు. ముందు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ జరుగుతుంది. ఆల్ ఇండియా కోటాలో అన్ని రాష్ట్రాల్లోని మెడికల్ కళాశాలల్లో ఉన్న మొత్తం సీట్లలో 15% సీట్లను భర్తీ చేస్తారు. దీనికి స్థానికత, పుట్టిన రాష్ట్రం తదితర అంశాలతో సంబంధం లేకుండా ఏ రాష్ట్ర విద్యార్థులైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ కౌన్సిలింగ్కు హాజరు కావచ్చు. ఎయిమ్స్, జిప్మర్ వంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లు కూడా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో పాల్గొంటున్నాయి. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ముగిశాక రాష్ట్ర స్థాయిలో ప్రవేశాలు నిర్వహిస్తారు. ఇందుకోసం ఆయా రాష్ట్రాల హెల్త్ యూనివర్సిటీలు వేర్వేరుగా కౌన్సిలింగ్ నోటిఫికేషన్లు విడుదల చేస్తాయి. నోటిఫికేషన్ విడుదలయ్యాక అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందించి కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. కౌన్సిలింగ్లో అభ్యర్థులు పేర్కొన్న కాలేజ్, సీట్, వారు పొందిన మార్కులను పరిగణలోకి తీసుకుని ప్రవేశం కల్పిస్తారు. కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఎంబీబీఎస్, బీడీఎస్లో సీట్ రాకపోతే ఎలా అయినా డాక్టర్ డెసిగ్నేషన్ ఉండాలి అని మీరు అనుకుంటే దానికి సంబంధించి కొన్ని కోర్సెస్ ఉన్నాయి. వాటిని ఆయుష్ కోర్సెస్ అంటారు. ఆయుష్ కోర్సుల సీట్లను కూడా నీట్ స్కోర్ ఆధారంగానే ఇస్తారు. వీటి కోసం ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేస్తారు. తెలంగాణలో KNRUHS, ఏపీలో NTRUHS ఈ ప్రక్రియ చేపడతాయి. BHMS, బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ. జనాల్లో ఈ వైద్య విధానంపై ఆసక్తి పెరగడం, పలు కార్పొరేట్ ఆసుపత్రులు ప్రత్యేకంగా హోమియోపతి వైద్యాన్ని అందించే ఏర్పాటు చేస్తున్నారు. ఏపీలో 4 కళాశాలల్లో, తెలంగాణలో 5 కళాశాలల్లో ఈ కోర్స్ అందుబాటులో ఉంది. BAMS, బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ. ఈ కోర్సులోను ఎంబీబీఎస్లో మాదిరిగానే ఎనాటమీ, ఫిజియాలజీ, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్ సబ్జెక్టులు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో 7 కళాశాలల్లో, తెలంగాణలో 2 కళాశాలల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. ఉన్నత విద్య పరంగా MD స్థాయిలో ఆయుర్వేద, MS ఆయుర్వేద కోర్సులు చదవచ్చు. BUMS, బ్యాచిలర్ ఆఫ్ యునానీ మెడికల్ సైన్స్. దీన్ని పూర్తిగా ప్రకృతి వైద్యంగా పేర్కొనొచ్చు. ప్రస్తుతం ఈ కోర్స్ తెలంగాణలో ఒక కాలేజ్, ఏపీలో ఒక కాలేజ్లో అందుబాటులో ఉంది. BYNS, బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతిక్ మెడికల్ సైన్స్. దీన్ని పూర్తి చేసిన వారికి యోగా, సిద్ధయోగా వంటి విధానాల ద్వారా రోగులకు చికిత్స చేయగలిగే నైపుణ్యాలు లభిస్తాయి. ఈ కోర్స్ తెలంగాణలో ఒక కాలేజ్లో, ఏపీలో ఒక కాలేజ్లో అందుబాటులో ఉంది. BVSC, ఈ కోర్స్ గురించి పూర్తి వివరాలతో మన ఛానల్లో వీడియో ఉంటుంది చూడండి. నీట్ కౌన్సిలింగ్కి సిద్ధమయ్యే విద్యార్థులు ఆన్లైన్ కౌన్సిలింగ్, చాయిస్ ఫిల్లింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కాలేజెస్ గురించి, కోర్స్ గురించి స్పష్టత వచ్చాకే అప్లై చేయండి. కౌన్సిలింగ్కి అవసరమయ్యే అన్ని డాక్యుమెంట్స్ని ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, EWS లాంటి సర్టిఫికేట్స్ ఏవైనా ఉంటే ముందుగానే రెడీ చేసి పెట్టుకోండి. మన ఛానల్ ఏపీ, తెలంగాణలో ఉన్న స్టూడెంట్స్ ఎక్కువ చూస్తారు కాబట్టి మెడికల్ కాలేజెస్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ అని ఒక లింక్ కమెంట్స్లో ఇస్తాను చూడండి. మీరు నీట్ గురించి అయినా లేదా మరేదైనా కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి. నీట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ యూట్యూబ్లో చాలా తక్కువ ఉంది కాబట్టి మీరు వీలైనంత ఈ వీడియో షేర్ చేస్తే మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి.